ఎలా ఉంది సార్ టీఎఫ్టీ అధ్యక్షులు? చాలా బాగుంది. అంటే నేను మామూలుగా మాకు ఇదివరకు నేను డిఫరెంట్ పోస్టులో ఎలక్షన్స్ ఫేస్ చేశాను, గెలిచాము, సర్వీస్ చేసాము. కానీ అసలు ఈసారి సర్ప్రైజింగ్లీ ఎంత మీడియా అటెన్షన్ వచ్చిందంటే అసలు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి ఫోన్లు, మెసేజ్లు, అంతా ఆల్ బికాస్ ఆఫ్ మీడియా. ఈ ఎలక్షన్ నేను చాలా స్పెషల్గా అలా చూశాను. అంటే ఇంత సోషల్ మీడియాలో కానీ వచ్చిన ఒక బజ్ ఒకటి, లైక్ మరీ అలానే మన మూవీ ఆర్టిస్ట్ లాగా బెట్టింగ్లు అలా కాకుండా అది డిఫరెంట్ బజ్. ఇది ఎంత పాజిటివ్గా వచ్చిందంటే లైక్ మా అసోసియేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి తెలిసిన ఎలక్షన్ ఇది. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. లైక్ చాలా మంది, కొంతమంది టీఎఫ్డిఏ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఎక్కడెక్కడి నుంచో, ఇక్కడ ఒక ప్లేస్ అని కాదు, వేరే వేరే చాలా ఊర్ల నుంచి, దేశాల నుంచి అడుగుతున్నాను. చాలా మంది తెలిసిన ఓవర్వెల్మింగ్ జాయ్ ఉంది నాకు. అంటే అప్పటి వరకు ఒకటి, కానీ అధ్యక్షులైనాక ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుంటాయి కదా. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలమని నమ్మాకే మనం ఎలక్షన్లో దిగాలి. యాక్చువల్గా అది మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. ఈ 2 years నేను అవైలబుల్గా ఉండగలను, ఈ 2 years నేను సర్వీస్ చేయగలను. సో నా పనులు డిస్టర్బ్ అవ్వకుండా నా టైంని నేను పూర్తిగా కేటాయించగలను, మేనేజ్ చేయగలను. ఎందుకంటే ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక పెళ్లి చేయాలి అనగానే ఒక ప్రిపరేషన్ ఉంటుంది. దానికి బడ్జెట్ అలాట్ చేసుకుంటాం, ఎవరెవరిని పిలవాలి, లిస్ట్ రాసుకుంటాం. ఇట్లా ఓ మెంటల్ ప్లానింగ్ కొన్ని రోజుల ముందర నుంచి. మాకు వచ్చేసరికి ఏంటంటే మా ఎలక్షన్లో దిగాలి అంటే డెఫినెట్గా, అంటే ఓడిపోతామని భయం అయితే ఉండదు, బట్ గెలిస్తే కనుక 2 సంవత్సరాలు ఏం చేయాలన్న క్లియర్ ప్రణాళికతోటే ఉంటాం. అందరం అలాగే ఉంటాం. సో ఎస్పెషల్లీ బేసిక్గా అందరం డైరెక్టర్లం కాబట్టి అందరికీ స్క్రిప్ట్ వర్క్ చేయటం తెలుసు, ప్రీ ప్రొడక్షన్ ఎలా చేయాలో తెలుసు, ప్రొడక్షన్ ఎలా చేయాలో తెలుసు. మాకు ప్రీ ప్రొడక్షన్ అంటే లైక్ మా సాయి రాజేష్ గారు ఉన్నారు, హీఈస్ ఏ డైరెక్టర్, మా ట్రెజరర్ ఆయన. సో ఏ మేనిఫెస్టో తోటి మనం వస్తే మనకి ఫండ్స్ బాగుంటాయి, సభ్యులకి వెల్ఫేరు అండ్ గ్రోత్. బేసిక్గా 2 చూడాలి ఏ ఆర్గనైజేషన్లో అయినా, సంక్షేమం, అభివృద్ధి. పూర్తిగా సంక్షేమం ఒకటే అయినా వర్కౌట్ కాదు, డబ్బులు అయిపోవటం తప్ప. ప్యారలల్గా అభివృద్ధి కూడా ఉంటే సంఘం ఎదుగుతుంది, దాని రెస్పెక్ట్ పెరుగుతుంది. సో ఆయన రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక మంచి మేనిఫెస్టో తీసుకొచ్చారు, ఒక 8 ప్రామిసెస్ తోటి. మా టీఎఫ్డిఏకి సంబంధించినంత వరకు లాస్ట్ టర్మ్లోను ఈ టర్మ్లోను హీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్. సో ఈ టర్మ్లో నేను ప్రెసిడెంట్గా ఉండాలి అని ఆయన డెసిషనే. సో నా దగ్గరే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు అనమాట, ఇండస్ట్రీకి నా త్రూయే వచ్చారు. సో బట్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్. సో ఆయన ఎప్పుడైతే మీరు ప్రెసిడెంట్గా ఉండండి అన్నారో నేను సెకండ్ థాట్ కూడా లేకుండా వేస్తాను, బికాజ్ అడిగిన వాడిని బట్టే విలువ, ఎవరు అడిగారన్న దాన్ని బట్టి సో నమ్మకం. సో దెన్ వెన్ వీ టీమ్డ్ అప్, న్యాచురల్లీ చాలా మంది లైక్ మైండెడ్ పీపుల్ దే జాయిన్డ్ అస్, లైక్ భాస్కర్ రెడ్డి గారు అని కానీ, డైరెక్టర్ సముద్ర గారు, డైరెక్టర్స్ లైక్ శైలేష్ కొలను, సాగర్ కే చంద్ర, తర్వాత మన ఈయన శైలేష్ కొల, శ్రీరామ్ ఆదిత్య గారు, ఆ తర్వాత రాజా వన్నెంరెడ్డి గారును, మన విజయ్ కుమార్ కొండ గారు వేరే ప్యానెల్ నుంచి గెలిచి ఇప్పుడు మాతో కమిటీలోకి వచ్చారు. ఎలక్షన్ వరకు డిఫరెంట్ ప్యానెల్లో ఫైట్ చేశారు వేరే పోస్టులకి. సో అలాగే యంగ్ బ్యాచ్ లైక్ ఆకాష్ అని, తర్వాత మన సాయి సురేంద్ర అని, అంజుబాబు గారు అని మీ జర్నలిస్టే, అలాగే ప్రభు గారు అని జర్నలిస్ట్ అసోసియేషన్లో సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన మాకు అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ డైరెక్టర్ కూడా. సో వీళ్ళందరూ మా మెంబర్సే. కొంతమంది ఈ 2 జర్నలిస్టులు మా మెంబర్స్, ప్రభు గారు, అంజుబాబు. సో ప్రభు గారు కూడా వేరే ప్యానెల్లో ఫైట్ చేసి మా దాంట్లోకి వచ్చారు. అలాగే మన సో భాస్కర్ రెడ్డి గారని ఒక వైస్ ప్రెసిడెంటు, తర్వాత మన పివి రామారావు గారు మెయిన్, ఆయన జనరల్ సెక్రటరీ. అది చాలా కీలకమైన పోస్టు. బట్ హీ వాజ్ సో కాన్ఫిడెంట్. ఆయన నామినేషన్ వేయటం ఇండిపెండెంట్గా వేశారు. ఇండిపెండెంట్గా వద్దు, మీరు మాకు కావాల్సిన వాళ్ళే, సో అందరం కలిసే వెళ్దామని చెప్పి మా ప్యానెల్లోకి తీసేసుకున్నాం. ఎండ్ ఆఫ్ ది డే అందరం సభ్యులకి సేవ చేయాలని వచ్చాను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్దాం. మల్లిక గారు అని ఒక
ఉమెన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వచ్చారు. అలాగే మాకు ఎప్పటి నుంచో నాతో పనిచేసి ఆ తర్వాత మన ఈ ఎలక్షన్లో పోటీలో లేరు కానీ ఫుల్ బ్యాక్ అండ్ సపోర్ట్ చేసిన ప్రియదర్శిని కృష్ణ గారు ఉన్నారు. సో ఆవిడ కూడా మాకు బోల్డన్ని సర్వీసెస్ చేస్తారు. లైక్ అంటే ఆవిడకి పోస్ట్ ఆవిడ కాంపిటీషన్లో ఉండక్కర్లేదు, ఎందుకంటే ఇదివరకు హైయెస్ట్ మెజారిటీలతో గెలిచిన హిస్టరీ ఉంది ఆవిడకి. సో ఆవిడ అందరికీ తెలుసు. సో నా దగ్గర ఏడీగా చేసి ఆవిడ రాఘవేంద్రరావు గారి దగ్గర కూడా చేసి ఫస్ట్ ఆయన దగ్గర స్టార్ట్ చేశారు కెరీర్. అలాగే రామ్ ప్రసాద్ గారు అని డైరెక్టర్ ఉన్నారు చిరునవ్వుతో, ఆయన అసలు స్ట్రైట్గా వచ్చి కూర్చుంటున్నారు ఈ ప్యానెల్ గెలవాలి అని. ఆయన కూడా ఏ పోస్ట్లో లేరు, బట్ అలా కాశీ విశ్వనాథ్ గారని ఆయన అంత క్రితం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా వర్క్ చేసాం, మేము సర్వ్ చేసాం ఆర్గనైజేషన్కి. సో ఇప్పుడు ఆయన ఎక్స్ ప్రెసిడెంట్గా ఆయన చాలా హెల్ప్ చేశారు, లైక్ అవుట్రైట్గా సపోర్ట్ చేశారు.